దేవునికి స్తోత్రము. కూడి వచ్చిన వారందరికీ, మరి స్థానికంగా కూడిన బిడ్డలకు, వరంగల్లో చూస్తున్నటువంటి బిడ్డలకు, చూడబోతున్న అందరికీ ప్రభు అయిన యేసయ్య పేరిట అందరినీ ఆహ్వానిస్తూ అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. రండి, రోమియోలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. రోమియోలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలెను. ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప ఏ అధికారము లేదు. ఉన్న అధికారములు దేవుని వలనే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించువారు తమ మీదికి తామే శిక్ష తెచ్చుకొందురు. ఈ వాక్యం మన వినికిడు దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమె చిన్నగా ప్రార్థన చేద్దాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం రాజా. ఇదిగో ఈ పకటి కాలంలో తండ్రి, ఈ సమయమున ప్రభావం మనల్ని ప్రేమించి, ఉదయం నుంచి ప్రేమించి తండ్రి మనల్ని సమకూర్చి, మనల్ని పరిశుద్ధపరిచి, మా మధ్యలో నీవు ఉన్నావని, మాలో ప్రభు నీవు ఉండి తండ్రి స్తుతి ఆరాధనగా నువ్వు మహిమ ఘనత ప్రభావాలు పొందుకున్నావని, మా యొక్క దీన అయా ప్రభు స్తుతుల ఆరాధన గైకొని మా దీన కానుకలు కూడా అంగీకరించి మాకు ఆశీర్వాదం అనుగ్రహించావని నమ్ముచున్నాం ప్రభా. ఇక్కడ అద్భుతంగా వీబేస్ కార్యక్రమం జరిగించావు. ఈ కాలంలో చూసినట్లయితే బహు కష్టమే అయ్యా, అయినా నీ కృప, నీ మహిమార్థంగా జరిగించావు ప్రభా. నువ్వు సంఖ్యను చూడలేదు. చిన్నవారినైనా పెద్దవారినైనా అవైలబుల్గా నీకు అనుకూలంగా నీకు సమర్పణ చేసుకున్న వారిని అద్భుతం నడిపిస్తావయ్యా. కనుక సంఘ బిడ్డలు సామర్థ్యంలో ఉన్న ఎవరి బిడ్డలు కానీ పెద్దలు కానీ సమర్పణ చేసుకున్నారు కనుకనే అద్భుతంగా వీబేస్ కార్యక్రమం జరిగించావు. ఇప్పుడు ఇక మీదట తండ్రి ముందున్న వారములో, అనగా ఈ వారములో, ముందున్న వారములో వరంగల్లో ప్రభు అద్భుతంగా జరగటానికి ఇప్పటిదాకా నువ్వు వాళ్ళని సిద్ధపరిచావు. వాళ్ళకు ప్రేరేపణ కలిగే విధంగా, సమర్పణ చేసే విధంగా, వాళ్ళకు ప్రభు నియమించే విధంగా ఒకసారి నియామకాలు ప్రభు నీ సేవకుడి ద్వారా గుర్తు చేసి వాళ్ళు సిద్ధపరిచే విధంగా, వాళ్ళను ఆయత్తపరిచే విధంగా, వారు పులుగొలిపే విధంగా నువ్వు కృప చూపించావని నమ్ముచున్నాం. అదే క్రమము ఇప్పుడు సమయంలో ప్రభు స్తోత్రము తండ్రి, మేమందరము గృహాలకు వెళ్ళే ముందు నీ సంకల్పం, నీ ఉద్దేశం మరొకసారి ప్రభు ఈ దినమున మాతో మాట్లాడుటకు ప్రభు ఉంటుండగా మేమందరూ చెవి ఒగ్గి ఆ మాటకు లోబడి అర్పణ కలిగే విధంగా మా జీవితాలు ప్రభు నీ వాక్య అనుగుణంగా మమ్మల్ని స్థిరపరచుటకే మాట్లాడుతున్నామని నమ్ముచున్నాం. నీ సేవకుడు వరకు పరుచుకొని నాతో, మా అందరితో మాట్లాడమని నా ప్రభువైన యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచి కూర్చుందాం. రోమియోలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 2 వచనాలు మనకు తెలియజేసిన విధానం ఏంటంటే, అధికారులకు లోబడమంటున్నాడు. ఈ లోకములో ఉన్న అధికారులైన, పరలోకం యొక్క అధికారులైన దేవుడి చేత నియమించబడిన వారు, దేవుడి చేతనే నియమించబడ్డారు. దేవుడు లేకుండా ఏ అధికారమో వారు నియమించబడలేదు, వాళ్ళకు కలగలేదు. కాబట్టి అధికారులకు లోబడమంటున్నారు. అయితే ఈ లోకములో ఉన్న అధికారులకు లోబడమనే విషయము రానున్న కాలంలో మనం నేర్చుకుందాము. కానీ ఈరోజు మాత్రం పరలోకము దేవుడు నియమించిన పరలోకము రాజ్యము యొక్క విస్తరణ కొరకై ఆ పరలోక యొక్క విశ్వ క్యాబినెట్కు, విశ్వ అడ్మినిస్ట్రేటివ్కు లోబడే నియమించే ఆ నియామకాల యొక్క అధికారులకు లోబడాలని మాత్రము ఈరోజు వాక్యంగా మనం విందాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ లోక అధికారులకు కొన్నిసార్లు న్యాయంగా ఉన్న వాళ్ళు లోబడాల్సిందే, అన్యాయమైనప్పుడు లోబడలేం. అంటే అలాగని వాళ్ళ మీద జగడాలు పెట్టుకొని, కొట్లాడ పెట్టుకొని వాళ్ళను మరి భౌతికంగా దాడులు చేయమని కాదు. వాళ్ళ మాట వినటానికి లేదు, న్యాయమైన మాట వినడమే దేవుడు మనకిచ్చిన గొప్ప అధికారము, గొప్ప అనుగ్రహం. హల్లెలూయా.
న్యాయంగా ఎవరి ద్వారా నుండి వచ్చిన ఆ అధికారుల ద్వారా మనం సమ్మతించాలి, గౌరవించాలి, వాళ్ళను గౌరవులుగా చూసి వాళ్ళని సన్మానించాలి అవసరమైతే. అలాగా లోబడమంటున్నాడు దేవుడు. అయితే ఈరోజు దేవుడు అధికారము ఊరికనే ఇవ్వలేదు, ఒక ఉన్నతమైన ఉద్దేశం కలిగి అధికారులు నియమించాడు. ఎందుకంటే దేవుడి కార్యము అద్భుతంగా ఈ భూమి మీద సర్వభూమండలములు జరగటకు దేవుడు నియమించాడు. కాబట్టి ఏ నియామకాన్ని మనము నిరర్థకంగా వ్యర్థంగా చూడొద్దు. ఆ అధికారం దేవుడి నుండే కలిగి, కాబట్టి మనము లోబడాలని ప్రభు సెలవిచ్చి ఉన్నాడు. ఆ అధికారాన్ని ఎదిరించిన వారు శిక్షకు కారకులు అవుతారు. కాబట్టి ఆ అధికారం లోబడమన్నాడు. అయితే ఈ విషయాలను కూలంకుషంగా వివరించడానికి బోడంత సమయం కావాలి. కానీ ఇప్పుడున్న మన సమయాన్ని బట్టి, ముందున్న సమయాన్ని బట్టి కొన్ని విషయాలు నేర్చుకుందాం, కొన్ని విషయాలు గ్రహిస్తాం. బైబిల్ నుండే కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఒకానొక సమయమున యేసుప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు శిష్య బృందముతో ఆయా ప్రాంతాలకు వెళ్ళి సువార్త చెబుతున్న క్రమంలో ఒక శతాధిపతి వచ్చాడు. మంచిగా వినండి, మీకు తెలిసిన విషయమే. శతాధిపతి వచ్చాడు, యోధుల అధికారి అయిన ఒక శతాధిపతి వచ్చాడు. వచ్చి నేను శతాధిపతిని కదా అని ఆయన ఏమాత్రమో మరి ఆ అధికారాన్ని బట్టి మరి అధికారంగా రాలే, దీనంగా వచ్చాడు యేసు ప్రభు దగ్గరికి. శతాధిపతి అంటే తెలుసు కదా, శతకం అంటే 100. ఓకే, ఆ 100 సైనికులకు అధిపతి అన్నమాట శతాధిపతి అంటారు. మనం కొన్ని బైబిల్లో కొన్ని విషయాలు అంటే మనకు తెలుసు. ఇప్పుడు కొర్నేలియు ఉన్నాడు, ఆయన అన్యుడు, పటాలం అనబడిన ఇటలీలో పటాలం అనబడినటువంటి ప్రాంతంలో ఆయన శతాధిపతి కొర్నేలి. ఆయన కూడా 100 మందికి సైనికులకు అధిపతి అన్నమాట. కానీ భక్తిపరుడు, చాలా దేవునికి వల్ల మనంత ప్రేమ భక్తి, ఆ భక్తితోనే అతను గొప్ప దీవించబడ్డాడు. అలాగనే ఈ శతాధిపతి భక్తుడు, కానీ అధికారం అంటే విలువ తెలిసినవాడు. అయితే ఎందుకు వచ్చాడు ఆ శతాధిపతి యేసు ప్రభువుకు అంటే ఏదో ఒక కారణాన్ని బట్టి వస్తాడు కదా, ఊరికి ఎందుకు వస్తాడు? తన 100 మందిలో దాసుల్లో ఒకరికి కాయలబడడం అంటే జ్వరముతో బాధింపబడుతున్నాడు ఒక దాసుడు. జ్వరం వచ్చింది, మామూలు ఏది మెడిసిన్లుగా వాళ్ళకి తెలిసిన మెడిసిన్లు వాడినా తక్కువ కాలేదు. అయితే యేసయ్య బాగు చేస్తాడని విశ్వాసముతో వస్తున్నాడు. ఎక్కడికి వచ్చాడు? దాసుడికి కోసము యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. కొన్ని మైళ్ళ దూరం కపెర్నహూముకి వచ్చాడు అనమాట. ఎక్కడికి వచ్చాడు? కపెర్నహూముకి వచ్చాడు. ఈ కపెర్నహూము ఎక్కడుందండి? కపెర్నహూము ఎక్కడికి ఉన్నదండి? హల్లెలూయా. నాకు చెప్పాలి ఈ వారంలో కపెర్నహూము ఏడుందని మీకు హోంవర్క్. ఈ సండే స్కూల్ చెప్పవలసిన విషయం. కపెర్నహూములో ఎక్కడుంది అంటే ఎక్కడున్నదో అక్కడనే ఉంది పాస్టర్ అని చెప్పకండి, అదొక స్థలంలో ఉంది. అది కపెర్నహూములో 2వ అద్భుతం చేశాడు. ఇది మాత్రం చెప్పగలుగుతాను. ఒక ప్రధాని వచ్చాడు, తన కుమారుడికి అనారోగ్యం ఉంటే వచ్చి, అయ్యా నా కుమారుడు బాధగా ఉన్నాడు, ఆయన తీసుకురావటానికి కూడా వీలైనటువంటి అంత బలహీనతగా ఉన్నాడు, నా కుమారుడు బాగు చేయవా, మా ఇంటికి వచ్చి బాగు చేయవా అంటే, మీ ఇంటికి రాలేను కానీ నీ విశ్వాసాన్ని బట్టి ఎంత దూరం నుంచి వచ్చావు కదా, కాబట్టి నువ్వు కపెర్నహూములో యేసు ప్రభు వచ్చాడని విని వచ్చావు కదా దూరంకి వెళ్ళి, నీ కుమారుడు బాగుతాడు పో అన్నప్పుడు ఆ మాటకు బాగా అయిపోయి సరే నువ్వు ఎట్లాగా నీ దృష్టికి ఏది మంచిదో అది చేయండి అయ్యా అని చెప్పి విశ్వాసంగా చెప్పి ప్రార్థన చేయించుకొని వెళ్ళిపోతున్న మార్గం మధ్యలో ఒక దాసుడు వస్తాడన్నమాట పరిగెత్తుకుంటూ, అయ్యా నీ కుమారుడు నువ్వు పోయేటప్పుడు యేసు ప్రభు దగ్గరికి పోయేటప్పుడేమో జ్వరముతో ఉండే కదా, చాలా బలహీనంగా ఉండే, ఇప్పుడు బాగా అయ్యాడు. ఎప్పుడు బాగా అయ్యాడు? పలాని మిట్ట మధ్యాహ్నం పలాని 1 గంటకు, సేమ్ ఆ 1 గంటకు ఆ మధ్యాహ్నంలోనే యేసయ్య నాకు ప్రార్థన చేసింది. అంటే యేసయ్య మాటకు నిలవబడ్డాను, విశ్వాసం కలిగి ఉన్నాను, ఆయన అధికారం ద్వారానే స్వస్థత జరిగిందని అప్పుడు దేవుని మహిమపరుస్తాడనమాట యేసు ప్రభుని. అది 2వ అద్భుతం.
ఫస్ట్ అద్భుతం ఏడ చేసింది చెప్పండి యేసు ప్రభు? అబ్బా, కానాను వివాహంలో, కానాను పెళ్లిలో అద్భుతం చేశాడు. ఏం చేశాడు చెప్పండి? ఏం అద్భుతం చేశాడు చెప్పండి? నీళ్ళను ద్రాక్షరసంగా మార్చాడు. హల్లెలూయా. ఎందుకంటే కొంతమంది ఇది కూడా తెలియదు, అది అందుకొచ్చిన కాబట్టి అడుగుతున్నా, అంటే మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తున్నా. కాబట్టి మొట్టమొదటిగా కానాను వివాహములో ఆయన అద్భుతం చేశాడు. ద్రాక్షరసాన్ని, నీళ్లను ద్రాక్షరసంగా చేశాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఏ మానవుని యొక్క ప్రణాళికబద్ధంగా ఒక ఉన్నతమైన ఉద్దేశం కలిగి ఉన్నాడో ఆ వివాహ వ్యవస్థను గలిబిలి చేశాడు సాతాను. ఆదామవ్వలను జతపరిచి ఆ ఏదెన్ తోటలో గొప్పగా నిలబెట్టి వారి అనుబంధాన్ని గొప్పగా ఆశీర్వదించటకు చూస్తుండగా మరి సాతాను విఘాతం చేశాడు. వారి భార్య భర్తలను కజిబిజి చేసేసాడు, కాటగలిపాడు. ఆ వ్యవస్థను, ఆ వివాహ బంధాన్ని, ఆ యొక్క జంటనే ఖరాబు చేశాడు. అదే ఖరాబును దేవుడు ఏం చేశాడు? చక్కబరిచిన వివాహము వేదిక ద్వారా. హల్లెలూయా. ఎక్కడైతే ఆదామవ్వలు మోసపడ్డారో ఆ మోసమును మళ్ళీ కానాను యొక్క వివాహంలో అద్భుతం చేసి తన మహిమ చూసి ఆ వివాహ వ్యవస్థను అవస్థ లేకుండా చక్కబరిచి మంచి నిండారుగా ఫలించబడాలి. వివాహ బంధాలు అనేకము దేవుని మహిమార్థంగా జరిగి దేవుడి ఉద్దేశాన్ని నెరవేర్చే విధంగా గొప్ప ఫలభరితంగా హెచ్చబడాలని దేవుడు ఆ వివాహంలో అద్భుతం చేశాడనమాట. మొట్టమొదటిగా ఇది గ్రహించాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కపెర్నహూములో రెండో అద్భుతం, ఈ ప్రధాన అధికారి కుమారుడు అద్భుతంగా స్వస్థ పొందాడు కనుక ఇది రెండో అద్భుతం. మీకు బండ గుర్తు చెప్పటకు అంటే గుర్తు చేస్తున్నాను, బండ గుర్తు పెట్టుకోవటానికి నేను గుర్తు చేస్తున్నాను. అయితే కపెర్నహూము ప్రాంతానికి వచ్చినప్పుడు అదే ప్రాంతంలో యేసయ్య సంచరిస్తున్నాడని తెలుసుకున్నటువంటి ఈ శతాధిపతి తన దాసుడు అనారోగ్యాన్ని బట్టి వచ్చాడు. అంటే ఆయన ఎంత నమ్మకం కలిగి ఉన్నాడో, ఎంత ఒక దాసుడుగా చీఫ్గా చూస్తలేడు, వాళ్ళందరినీ గౌరవిస్తున్నాడు. ఈ రోజులలో చాలామందికు మన కిందున్న వాళ్ళను మనం గౌరవించాం, విలువ చూడం. ప్రియ దేవులారా, ఏ అధికారైనా, ఏ నాయకుడైనా, ఏ అధికారైనా తన కిందున్న సిబ్బందిని ప్రేమించాలి, ఆ అనుచరులను గౌరవించాలి, సన్మానించాలి. ఆపదలో ఉన్నప్పుడు పని మంచుకున్నప్పుడు పని చేయించుకుంటారు, అనారోగ్యమైన వదిలిపెడతారు, మళ్ళీ ఆ ఊసే ఎత్తారు. ఇలాంటి సమాజంలో ఉంటున్నాం మనం. ఈ దుష్టి సమాజం కాబట్టి ఏం చేస్తారు? ఆరోగ్యం ఉన్నప్పుడు యూజ్ అండ్ త్రో ఆడుకుంటారు, నష్టం వచ్చినప్పుడు లేకపోతే వాళ్ళకు అనారోగ్యం వచ్చినప్పుడు, వాళ్ళకి అపాయం వచ్చినప్పుడు వదిలిపెడతారు అనమాట, ఇంకొలు పట్టుకుంటారు. కానీ యథార్థవంతులైనటువంటి, నీతిమంతులైనటువంటి, దేవుని భయం ఉన్నవారు, దేవుని యందు విశ్వాసం ఉన్నవారు అలక్ష్యం చేయరు. తన అనుచరులను కానీ తనతో ఉన్నవారిని, తన దగ్గర ఉన్నటువంటి దాసులుగా ఉన్నవారిని ఎప్పుడు చిన్న చూపు చూడరు. కాబట్టి అంతగా గౌరవిస్తున్నారు, ప్రేమిస్తున్నారు. కాబట్టి ఆయన అనారోగ్యం ఉన్నాడు కాబట్టి ఆయన కోసము, తన దాసుల కోసము యేసయ్య దగ్గరికి వస్తున్నాడు. ఎవరు వస్తున్నారు? శతాధిపతి. శతాధిపతి వచ్చి ఏమంటుంది సార్? చక్కటి మాట, అది అందరు గ్రహించాలి. అయ్యా, నా ఇంటికి వచ్చి నా దాసుని బాగు చేయుటకు నేను అపాత్రుడను, నేను పాత్రుని కాను. కానీ నాకు ఒక విశ్వాసం ఉందయ్యా, నువ్వు మాట సెలవిస్తే ఆడ జరుగుతుంది పని. హల్లెలూయా. నువ్వు మాట సెలవిస్తే నా దాసుడు అక్కడ బాగవుతాడు. ఎందుకంటే నేను అధికారానికి లోబడేవాడిని. ఈ మాట చక్కగా వినండి. మనము లూకా సువార్త చదివినప్పుడు 7వ అధ్యాయం చదివినప్పుడు మీరు ఇది విన్నారు ఉదయకాలంలో ఒకసారి. కానీ ఇక్కడ ఒక విషయాన్ని మనము ఆ రోజు చెప్పుకోలేదు, వినలేదు, అంటే ప్రస్తావన రాలేదు. అధికారానికి లోబడేవాడిని. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నా దగ్గర 100 మంది ఉంటారండి. యేసుస్వామి, యేసయ్య, ప్రభువా 100 మంది ఉంటారు. వాడు రమ్మంటే వస్తాడు, పొమ్మంటే పోతాడు. ఇది పని చేయరా అంటే చేస్తారు. అంత అధికారం ఉంది. కానీ అధికారాన్ని ప్రేమించేవాడిని, అధికారానికి లోబడేవాడిని కనుక ఈ అధికారికి ఈ 100 మందికి అధికారికి ఇంత గొప్ప రమ్మంటే వస్తారు, పొమ్మంటే పోతాడు, చేయమంటే చేస్తే అంత అధికారం ఉంటే
నువ్వు విశ్వములో గొప్ప చక్రవర్తివయ్యా, విశ్వచక్రవర్తివి, ఈ విశ్వానికే రాజు, నువ్వు అధిపతివి, సర్వాధికారివి, నీ అధికారానికి లోబడి వచ్చానయ్యా. ఇంత గొప్ప గొప్ప దేవుడివి, ఇంత అధికారివి, నా ఇంటికి రావడము నాకు పాత్రను కాదయ్యా, నా మాట సెలవి. ఇట్లా అన్నాడు అన్నమాట. అన్నప్పుడు ఏమన్నాడా, ఆశ్చర్యపోయిన యేసయ్య, ఇజ్రాయెల్లో ఇలాంటి విశ్వాసం నేను ఎప్పుడు చూడలేదు, ఇలాంటి నీతిమంతుడు నేను ఎక్కడా చూడలేదు, విశ్వాసం నేను చూడలేదు అంటున్నాడు. ప్రియ దేవులారా, అధికారం అంటే అదే అన్నమాట, లోబడడం. నువ్వు వచ్చినావు కదా లోకానికి రక్షకుడుగా అని జబర్దస్త్గా నువ్వు రావాల్సిందే, ఇంటింటికి తిరగాల్సిందే, ఇంటింటికి బాగు చేయాల్సిందే అని అడ్డం దొడ్డంగా మాట్లాడలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయంలో చాలా మనం నేర్చుకోవాల్సిన విషయం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభుని ఏ విధంగా మనం చూస్తున్నాం, ఆ అధికారానికి మనకు తండ్రి కావచ్చు, మనకు సహోదరుడిగా ఉండొచ్చు, ఏసన్న అని మనం అంటాం. ఓసర్ మినిస్ట్లో ఏసన్న కాదు, ఈ అసలైన ఏసన్న ఆయన పేరు పెట్టుకున్నాడు. ఆయన గొప్పగా మనకు అన్నగా ఉంటాడు, మనకు సహోదరుడిగా ఉంటాడు, మనకు తండ్రిగా ఉంటాడు, మనకు భాగస్వామిగా ఉంటాడు, మనకు పెద్దగా ఉంటాడు. కానీ ఆయన సర్వలోకానికి అధికారి అయి ఉన్నాడు. ఆ అధికారానికి మనము లోబడాలి. ఈ శతాధిపతి అధికారం చూపించిన మాదిరి మనం జీవితంలో ఉంచుకోవాలండి. యేసయ్య ఒక మాట సెలవియంగానే మనం లోబడాలి. తండ్రి, నేను నమ్ముకోవటానికి నేను పాత్రుడు కాదు, నా ఇంటికి రమ్మనటానికి, నా ఇంటికి వచ్చే విధంగా నేను పాత్రుడు కాదని అలా తగ్గింపు కనబడ్డది. నీ తగ్గింపు కనబడుతుందా నీ సమర్పణలో? నీ తగ్గింపు కనబడుతుందా నీ విధేయతలో? నీకు తగ్గింపు కనబడుతుంది నీ యొక్క భక్తిలో? ప్రియ సహోదరుడు సహోదరి, ఇలాంటి జీవితం కావాలి. అందుకోసమే ఆ శతాధిపతి యొక్క విషయము మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త ఒకరికి మించిన ఒకరు ప్రత్యేకంగా ఆ శతాధిపతి గురించి రాయబడి మనకు తెలియజేస్తున్నారు. రాసి మనకు పరిశుద్ధాత్మ ద్వారా మనకు తెలియజేస్తున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనము లోబడాలి. దేవుని అధికారం ఎట్టిదో మనం గ్రహించాలి. ఆయన ద్వారా నియమించిన సేవకులు ఎట్టివారో మనము గ్రహించాలి. ఈ రోజులలో యేసయ్య అధికారము గ్రహిస్తలే, ప్లస్ ఆయన ద్వారా నియమించబడిన అధికారిగా సేవకులుగా నియమించిన వారికి మనం మాట వినలేకపోతున్నాం, దేవుని మాటగా మనం వినలేకపోతున్నాం. అలాగా అయినప్పుడు ఎవరొచ్చి మనం ఎవరి మాట వినగలుగుతాం చెప్పండి? ఎందుకంటే దేవుని మాట వినడము, అధికారి అయిన యేసయ్య మాట వినడము, అలాగనే విశ్వ అధికారి అయిన యేసయ్య మాట వినడం, యేసు ద్వారా నియమించబడినటువంటి సేవకుల మాట వినడము, దైవజనుల మాట వినడం, అది మన క్షేమం కదా, మనకి ఉపయోగం కదా, మనం దీవించటానికి కదా దేవుడు పెట్టిన ఆ నియమం. కనుక ఈ నియమం, ఈ అధికారుల యొక్క నియమం ఏంటిదంటే, చెడ్డ కార్యానికే భయంకులు కానీ మంచి కార్యానికి సన్మానం చేసేవారుగా ఉంటారు వీళ్ళు. ఇక్కడ తప్పు చేస్తే భయపడాలి, సరి చేసుకునే విధంగా ఉండాలి తప్పించి యథార్థవంతులైనటువంటి నీతిమంతులుగా విశ్వాసం ఉన్నవారు ఇదిగో ఈ అధికారం లోబడే ఆత్మీయ జీవితంలో మన సమర్పణగా కనబడాలి. అప్పుడు దీవించబడతామండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 8వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. 9 వచనం తర్వాత 10 వచనం చదువుదాం. ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారమునకు లోబడిన వాడును. నా చేతి కింద సైనికులు ఉన్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును. నా దాసుని ఈ పని చేయమంటే చేయును ఆయన అని ఉత్తరం ఇచ్చును. ఈ మాట చెప్పగానే ఇజ్రాయెల్లో
ఇలాంటి వాడు లేడని ఆశ్చర్యపోతున్నాడు అనమాట. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి ఎంట వచ్చిన వారితో చూసి ఇజ్రాయేల్లో ఎవరికైనాను నేను ఇంత విశ్వాసం ఉన్నట్లు చూడలేదని నిశ్చయముగా ఖచ్చితంగా మీతో చెప్పుచున్నా. నిశ్చయం అంటే ఖచ్చితం. ప్రియ దేవుని బిడ్డలారా, మనం అధికారానికి లోబడితే విశ్వాసము గొప్పది అంటున్నాడు దేవుడు. ఇతని విశ్వాసం ఎంత గొప్పది చూడండి అంటున్నాడు. హల్లెలూయా. మన విశ్వాసము ప్రదర్శన, మన విశ్వాసం యొక్క గొప్పతనం, మన విశ్వాసం యొక్క నమ్మకాన్ని, లేకపోతే మన విశ్వాసాన్ని అధికారానికి లోబడే తత్వాన్ని యొక్క స్పందననే మన పట్ల విశ్వాసం ఎంత ఉన్నదో దేవుడు తన మహిమార్థంగా అంగీకరిస్తున్నాడు. అందులో చెప్పండి. కనుక విశ్వాసము అనేది కేవలం నాకు విశ్వాసం ఉంది కాదు, చెప్తే లోబడే విధంగా. ఆయన నీ ఇంటికి రాను ఏమనలేదు, రమ్మంటే పోదామన్నట్టున్నాడు యేసుప్రభు. కానీ తన అర్హత ఏందో, తన స్థితి ఏందో తెలుసుకున్నాడు. ప్రియ దేవునిరా, మన అర్హత మనం తెలుసుకోవాలి. ఫస్ట్ మన స్థితి ఏంటో తెలుసుకోవాలండి. చాలా మన స్థితి తెలుసుకోకుండా, కన్ను మిన్ను ఆడకుండా ప్రవర్తిస్తాం. అప్పుడే మనకు కృతజ్ఞత వస్తుందండి. ఎందుకు వస్తుంది కృతజ్ఞత భావం? ఇలా మన మాటల ద్వారా, మన చేతుల ద్వారా ఎలా కనబడుతుంది? మన స్థితి ఫస్ట్ తెలుసుకోవాలి. హూమ్ వీఆర్, మనం ఎవరమై ఉన్నాము, నేను ఎవరినై ఉన్నాను ఫస్ట్ మనము తెలుసుకోవాలి. అప్పుడు యేసయ్య గొప్పతనము ఎంత గొప్పదో మనకు గోచరం అవుతాడు, మనకు అర్థమవుతాడు, మనకు ప్రత్యక్షమవుతాడు. కనుక యేసయ్య నియమించినటువంటి ఆ అధికారులు, ఎట్టి అధికారం దేవుడు నియమించాడు. వాళ్ళు మన దృష్టికి అంత గొరగారు. కానీ దేవుడు ఏమంటుంది సార్, గాడిద నియమించిన మనం అంగీకరించాలి. ఎందుకంటే ఆ అధికారం ఎవరిది? యేసయ్యది. కాబట్టి యేసయ్య నిమిత్తం ఆ అధికారికి లోబడాలి. హల్లెలూయా. దాసులారా, మీ యజమానులకు లోబడండి, మీరు ప్రభువుకు భయపడినట్లుగా మీ అధికారులకు భయపడి లోబడుడని పౌలు భక్తుడు ఎఫెసు సంఘంతో చెప్తున్నాడు, కొలొస్సీ సంఘంతో చెప్తాడు. పేతురు భక్తుడు తన పత్రికలో తెలియజేస్తున్నాడు. అందరూ అధికారం. ఎందుకంటే ఈ అధికారానికి, దేవుడు నియమించిన అధికారానికి లోబడితే మన విశ్వాసులము అని నిరూపించబడుతుంది. మన విశ్వాసం గొప్పతనము ప్రత్యక్షపరచబడుతుంది. హలో చెప్పండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మరొక విషయం చకచక చెప్పడానికి ఇష్టపడతాను. మనకందరికీ నయమాను అనే ఒక సైన్యాధిపతి తెలుసు. సిరియా దేశంలో సైన్యాధిపతి. యెహోవానే ఆయనకు తోడుగా ఉండి విజయాలు అనుగ్రహిస్తున్నాడట. అయితే తన యజమానుడైనటువంటి తన రాజుకు నమ్మిన బంటు, ఆ రాజు దృష్టికి ఘనత పొందినవాడు, దయ పొందినవాడు. కానీ అతనికి ఇంత బలం ఉంది, ఇంత శక్తి ఉంది, కానీ అతనికి కుష్ఠరోగం ఉంది. ఆ కుష్ఠతోనముతో తనకున్న విజయాలు, తనకున్న ఘనత, తనకున్న గొప్ప దయ అదంతా మర్చిపోయినట్టుగా, మళ్ళుగొల్పినట్టుగా ఎంజాయ్ చేయలేకపోతున్నాడు. అయితే తన ఇంట్లో అప్పట్లో ఇజ్రాయెల్ ప్రజలు ఊకే యుద్ధానికి పోయేవారు సిరియా వాళ్ళు. అయితే ఆ పొలిమేరలో ఉన్నటువంటి కొంతమందిని చెరపట్టుకుని వచ్చేవారు అనమాట సిరియా దేశానికి. దానిలో ఒక చిన్నది వచ్చింది. చిన్నదంటే చిన్న పాపం అని యవన పీడను కూడా చిన్నదని చెప్తారు. చిన్న పాప అంటే ఒక యవనస్తురాలు అనుకుందాం. ఒక 5 సంవత్సరాల నుంచి ఒక 12-13 ఉన్నటువంటి పాప అనుకుందాం. ఆ పాపం వచ్చింది తన నయమాను యొక్క భార్య దగ్గర దాసిగా పనిచేస్తుంది. అలా యజమానుడు బాధపడుతున్న చూసి ఒకరోజు చెప్పిందనమాట. ఇంత బాధపడుతున్న యజమానుడికి చాలా ఘనత, రాజు దృష్టికి ఎంతో దయ పొందినవాడు, రాజు నమ్మిన బంటు, అంత ఘనకీర్తి, అంత విజయాన్ని పొందిన వ్యక్తి. కానీ మన యజమానుడు కుష్ఠరోగంతో ఇబ్బంది పడుతున్నాడు కదా మేడం. సో మా దేశంలో ఒక ఎలీషా, ఒక దైవజనుడు ఉన్నాడు. అతని దగ్గర పోతే బాగవుతాడు. ఆ విషయము యజమానురాలు
యజమానుడికి చెప్తే యజమానుడు ఏమనుకున్నాడు తెలుసా? తన రాజు దగ్గర వెళ్ళి, అయ్యా నీవు పత్రంగా ఒక పత్రిక నువ్వు నాకు రాసి పంపించు, నేను ఇజ్రాయెల్ రాజు దగ్గరికి వెళ్ళి నాకున్న కుష్ఠరోగమును బాగు చేస్తానని రాజ అధికారంతో పోతాడు. ఎందుకంటే రాజ అధికారంతో పోతే నాకు కటాక్షం వస్తుంది, అక్కడ అధికారంగా నాకు బాగు అవుతుంది, గౌరవంగా నాకు బాగు అవుతుంది అని వెళ్ళినప్పుడు కొన్ని బహుమతులు తీసుకుని వెళ్ళినప్పుడు ఇజ్రాయెల్ రాజు నేను బాగు చేయలేను అని ఫస్ట్ అపార్థం చేసుకున్నమాట. ఏదో కుట్రతోనే వచ్చిండు ఈ సైన్యాధిపతి, ఏదో చేయటానికి, నా దేశాన్ని, నా ప్రజలను, నా రాజ్యాన్ని ఏదో చేయటానికి కింద మీద. కానీ అది ఆ తప్పుగా అర్థం చేసుకుని చాలా హంగామా చేసినప్పుడు ఈ వార్త ఎలీషా దృష్టిలో పడ్డది, ఎలీషా చెవిలో పడ్డది. నేను బాగు చేయటానికి ఒక దైవజనుడు, దేవుని యొక్క పక్షమున ప్రతినిధిగా ఒకడు దైవజనుడు ఉన్నాడని నీకు తెలియదా? అతను నా దగ్గర పంపించేసాయి అన్నప్పుడు ఆయనను పంపించబడతాను. నేను కాదు, నా దేశంలో ఉన్న ఒక దైవజనుడు ఉన్నాడు, అతని పేరు ఎలీషా. ఎలీషా దగ్గర బొమ్మంటే ఎలీషా దగ్గరికి వస్తాడు అనమాట. ఆ నయమాను కృష్ణుడు వచ్చినప్పుడు ఎక్స్పెక్టేషన్ ఉన్నదనమాట. ఆ నయమాను, నేను సైన్యాధిపతి కదా, ఒక దేశాన్ని నేను విజయాన్ని నా ఒంటి చేత్తో విజయాలను పొందుకున్నాను కాబట్టి నా దగ్గరికి వచ్చి నా మీద చేతి ఆడించి బాగు చేస్తాడు. కానీ ఆయన బయటికి రాలే. ఎందుకంటే నేను ఒక అన్యుడు కదా, మళ్ళీ శత్రు దేశంలో ఉన్న సైన్యాధిపతి కదా. కానీ స్వస్థత కోసము సనుజొచ్చి వచ్చాడు, సహాయం కోసం వచ్చాడు. కాబట్టి ఇంట్లోనే ఉండి తన గేయాజితో ఒక దాసుడితో చెప్తాడు, జోర్దాను దగ్గరికి వెళ్ళి, జోర్దాను నది దగ్గరికి వెళ్ళి 7 సార్లు మునుగుమను, బాగా అద్భుతం జరుగుతుంది అని దాసుడితో చెప్పకపోతే ఆయన చాలా నర్వస్ అయిపోతాడు. ఇంతగా వచ్చాను, నా అధికారం తెలియదా ఆయనకు, నేను సైన్యాధిపతి, నా హోదా, నా అంతస్తు తెలియదా అని చెప్పి చిరుబుర్లాడి వెళ్ళిపోతాడు మనస్తాపమై. కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులు అన్నారు, నువ్వేం మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు అంటే, అది కాదు, యోర్దాన్ నది ఇజ్రాయెల్ దేశంలో ఉన్నట్టుగా ఇక్కడ సిరియా దేశంలో లేవా, ఉన్నతమైన సరస్సులు లేవా, నదులు లేవా? నిజమే, కానీ ఉన్నాయి. ఎవరి దేశంలో ఎవరి నదులు వాళ్ళకు శ్రేష్టంగానే గొప్పగా కనబడతాయి. కానీ నేను అడిగింది, ఆ దైవజనుడు చెప్పింది ఏంటిది? నదిలో, యోర్దాన్ నదిలో 7 సార్లు మునుగుమనే కదా. నిన్ను బాగు చేస్తే నువ్వు ఏదో ఒకటి బహుమతి మళ్ళీ రెట్టింపుగా అతనికి ఇవ్వబోదువా కృతజ్ఞతాపూర్వకంగా? మరి ఆయన చెప్పింది చేస్తే అయిపోతుంది కదా అన్నప్పుడు సావధానంగా ఆలోచన చేసి ఆ పెద్దలు, ఆ అధికారులు చెప్పింది సబబుగా అనిపించి మళ్ళీ పోయి ఆయన చెప్పినట్టుగా యోర్దాను నదిలో 7 సార్లు మునిగి తేలినప్పుడు పసిపిల్లలు కలిగిన శరీరముతో స్వస్థత పొందుకున్నాడు. హల్లెలూయా. దీనికి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అధికారానికి లోబడ్డాడు. ఫస్ట్ కొంచెం ఇబ్బంది పడ్డా, ఆ దైవజనుడు చెప్పిన మాట, ఆ అధికారంగా చెప్పిన మాట విశ్వాసముతో లోబడి చేసినప్పుడు స్వస్థత జరిగింది. ప్రియ దేవులారా, దైవజనుడు చెప్పిన మాట దేవుని మాటగా విశ్వాసముతో, ఎట్టివాడైనా మనకు అవసరం లేదు, మనకేంటండి, దేవుడి చేత నియమించబడ్డాడు కనుక, దేవుని బట్టి ఆ అధికారం దేవుడు ఇచ్చాడు కనుక, నియమించాడు కనుక ఆ అధికార మాట మనం లోబడితే అద్భుతం జరుగుతుంది. ఏం జరుగుతుంది? గొప్ప విశ్వాసం కలిగిన ప్రదర్శనతో అద్భుతం జరుగుతుంది. అలా చెప్పండి. అలాగ అధికారులకు నియమము దేవుని వల్ల జరిగింది కనుక, ప్రభువు వల్ల జరిగింది కనుక ఆయన మాటకు లోబడమంటున్నాడు, ఆ అధికారం లోబడమంటున్నాడు, విశ్వాసంతో లోబడమంటున్నాడు, ఆ అధికారులు చెప్పింది చేయటానికి లోబడమంటున్నాడు. ప్రియా తండ్రులారా, ఈ లోకంలో ఉన్న అధికారులు మాట వినమని చెప్తలేను, అది ఒకరోజు మనం విందాం, ఆ వాక్యం కూడా తెలుసుకుందాం. కానీ ఈరోజు దేవుడు చెప్పిన మాటగా, దేవుడు నియమించిన అధికారం ఉందే, ఈ పరలోక దర్బారు కలిగిన ఈ అడ్మినిస్ట్రేషన్గా ఉన్నటువంటి భక్తులు ఉన్నారే, దైవజనులు, వాళ్ళు దేవుడి చేత నియమించబడిన వారు కనుక ఆ దైవజనుల మాట, ఆ దేవుడు నియమించిన ఆ అధికారములో వాళ్ళు దేవుని మాటగా చెప్పినప్పుడు మనము లోబడితే ఆశీర్వాదం వస్తుందండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం నిష్కలంకంగా చేయడమే మన యొక్క పని, ఎందుకంటే ఇది దేవుని మాటగా ఉంది కాబట్టి. అవునండి. అలాడు
ఏలియా ఆ సారపతి ద్వారా దగ్గరికి పోతే ఆయన మాట వినకపోతే అద్భుతం జరిగేదా? ఈరోజు మనం చెప్పుకొని దీవించబడే ఆదరణ పొందుకుని బలం పొందుకునే వాళ్ళమా? ఆ దీవెనకరమైన ఆ మాటతోని మనం బలపరచబడదామా? చెప్పండి. పరిస్థితిని బట్టి కాదు, స్పందించేది కాదు. మన కష్టంలో ఉంటాయి, ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, అనారోగ్యం ఉంటుంది, ప్లస్ సమయం. మరి అందరికీ మనిషికి ఒక కారణం ఉంటే మరి దేవుని కార్యం ఎలా జరిగేది? దేవుడు రమ్మన్నప్పుడు కొంతమందిని సేవలు పంపించినమాట. నా కుమారుడు పెళ్లి విందుకు నలుగురిని తీసుకురామని చెప్పితే ఒక్కొక్కరు ఒక్కొక్క విధానము చెప్పినట్టుగా అవుతుంది. వాళ్ళేమో మీ ఎడ్లను కొన్నాను ఈ మధ్యనే, నేను వ్యవసాయం చేయటానికి పోతున్నాను చెప్పి, వాళ్ళు నీ పెళ్ళికి పోతున్నాను చెప్పి, కొందరు నీ ఊరికి పోతానని చెప్పి, నేను వ్యాపారం చేసుకోవటానికి. మనిషికి ఒక మాట అన్నప్పుడు ఎవరికి వారు యమునా తీరుగా ఉంటుంది కదా. ఒక కార్యము జరిగించినప్పుడు అందరూ సమిష్టిగా సంఘమంతా ఏకీభవించి మన ధనము, మన సమయం, మన దేహము అనిపించి విజయవంతంగా ఉండాలి. ఒక పండుగలాగా వాతావరణం ఉండాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ ప్రయాస వ్యర్థం కానలేదంటే మీరు విశ్వాసులుగా ఇంకా మీ విశ్వాసం రుజువు చేయబడుతుంది అన్నమాట. ఆశ్చర్యముగా మిగతా వాళ్ళు చూసి, అరే వీళ్ళు ఒక పాస్టర్ ఒక మాట అనగానే ఎంత ఒక ఉమ్మడిగా, ఒక మూటగా, ఒక మూటగా ఒకరు ఎంత చక్కగా స్పందిస్తున్నారు. అందరూ ఒకే మనిషి అయినట్టుగా, ఒకే మనసు అయినట్టుగా ఐక్యభవిస్తున్నారు. ఇలాగా హల్లెలూయా. మీ సొంత పనులు బంద్ చేసి దైవ కార్యానికి స్థిరపరచబడాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:4 చదువుదాం. 4వ వచనం, 2వ అధ్యాయం 4వ వచనమా. మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. హల్లెలూయా. 21. అందరూ తమ సొంత కార్యములు చూసుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. అది దైవ కార్యం ఎవరు చూస్తారండి? దేవుని సొంత కార్యాలే మనము సంపాదించుకోవడం, పనుల్లో వివిధ పనుల బరువు బాధ్యతలునే తలమూలకలు అవుతున్నాం. అందరూ సొంత కార్యం చూసుకుంటే మన దేవుడి కార్యం ఎవరు? అందుకు దేవుడు నియమించిండు కొంతమందిని అధికారులుగా, సేవకులుగా, దైవ సేవకులుగా. వారి మాట వినడంలో దేవుడు నియమించిన నియమాన్ని మనం గౌరవించిన వాళ్ళు అవుతాం. అందుకోసమే మోషేని ఎదిరించిన వాళ్ళు ఎందుకు కన్నెర చేశాడు? షద్రక్, మేషక్, మోషేని ఎదిరించిన వారు ఎవరు? కోరహు, దాతాన్, అబిరామ్, వీళ్ళే కదా. మరి ఎందుకు కన్నెర చేశాడు అంటే దేవుడు నియమించిన ఆ నియమం అన్నమాట, ఆ అధికారం. దానికి లోబడినప్పుడు సక్రమంగా నడిపించబడటానికి ఉంటుంది. దేవుడు చెప్పిన వాగ్దానం ప్రకారంగా నడిపించబడతారు. లేకపోతే మనిషికి ఒక మాట విన్నవారు అంతా గందరగోళ, సమాజాన్ని అంతా గందరగోళం చేసిన వాళ్ళు. కనుక సంఘములో మనం గందరగోళం ఉండదు. క్రమముగా, మర్యాదగా, విజయవంతంగా జరగాలి దేవుని కార్యాలు. హల్లెలూయా. ఎడ్డమంటే ఎడ్డమనొద్దు, ఎడ్డమంటే తడ్డమనొద్దు, పాస్టర్ ఒకటి అంటే మన ఒకటి అనొద్దు. ఇక ఆయనకు తెలిసింది మన ఆర్థిక స్తోమత, మనకున్న అనారోగ్యం, మనకున్న కుటుంబ సమస్యలు పట్టిందిలే. ఆ సమస్యలు పోవటానికి కదండి, ఆ ఆర్థిక ఇబ్బందుల నుండి విడిపించటానికి, మనకున్నటువంటి ఆ ఇబ్బందులు తొలగిపోవటానికి కదా దైవ కార్యంలో పాలు పొందితే దైవ ఆశీర్వాదం అనుస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవులారా, అధికారులకు లోబడి మని అందుకోసం చెప్తున్నాడు దేవుడు. మన పెద్దలకు లోబడాలి, దైవ సేవకులు లోబడాలి. అలానే ప్రభుత్వము కూడా మనకి ఎవరికైతే ప్రభుత్వం చేస్తున్నారో వాళ్ళకు ఒక దిక్కు దుష్టుడు ప్రేరేపణతో ఉన్నప్పటికీ దేవుడు కూడా నియమించింది రారు. దేవుడు నియమించింది వాళ్ళ అధికారంలోనికి రారు. ఈ లోకమంతా దుష్టుని అందే ఉన్నది. కానీ దుష్టునితో పాటు దేవుడు ఏం చేద్దా తెలుసా? తన అధికారము, ఏ రాజు కావాలో, ఏ ప్రభుత్వం కావాలో, ఏ ప్రధానమంత్రి కావాలో, ఏ ముఖ్యమంత్రి కావాలో, ఏ మంత్రులు కావాలో, ఏ ఎమ్మెల్యే కావాలో, ఏ ఎంపీలు దేవుని వల్లనే జరుగుతుంది. కాబట్టి వాళ్ళ మనకు పాలకులు, మన క్షేమం కలగొట్టకు వారి న్యాయమైన మాట వారి నుంచి వస్తే మనం లోబడాల్సిందే. వాళ్ళకు దుష్టులకు
భయంకరులు కానీ మంచి కార్యానికి వాళ్ళు సన్మార్గులు, వాళ్ళు దుర్మార్గులు కాదు కాదు కాదు. కాబట్టి అధికారానికి లోబడి దైవ కార్యానికి విజయవంతంగా జరుగుట కృషి చేయాలి. దేవుడు ఈ వాక్యాల చేత మనల్ని ఆశీర్వదించి నడిపించుడు గాక. ఆమె తల్లి వచ్చి కలుగుతున్న ప్రార్థన చేద్దాం. మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం రాజా. ఈ మధ్యాహ్న కాలంలో ప్రభా స్తోత్రము తండ్రి, నీ మాటలు విన్నటువంటి ప్రతి బిడ్డ ప్రభా క్రీస్తు కార్యంలో నిలబడటానికి దేవుడు నియమించిన అధికారానికి లోబడే విధంగా ప్రభా ఈ లోకంలో ఉన్న అధికారులు కావచ్చు, అలాగనే పరలోక దర్బారం నుంచి వెళ్ళి నియమించబడినటువంటి అయ్యా సేవకులు, దైవ సేవకులైనా ప్రభా ఎవరిని ప్రభా నువ్వు నియమించావో అంత నీ నుండే నియమించబడుతుంది కనుక ఇదిగో ప్రభు వారి మాట వినడము, నీ మాట వినడం అయ్యా, నీ అందు విశ్వాసం ఉంచబడిన నీ అధికారం లోబడడం కనుక ఆ శతాధిపతి యొక్క విషయాలు మాకు నేర్పించి ప్రభా ఎంత గొప్ప విశ్వాసం ఉండదని, ఇజ్రాయేల్లో నేను ఎవరిని చూడలేదని ఆశ్చర్యపోయిన ఆ విశ్వాసం మా జీవితంలో కూడా కనపరచుటకు సహాయించి ఈ లోకంలో వివిధ ఉద్యోగంలో వివిధ అధికారంలో ఉన్న ఇదిగో ప్రభా ఎంతోమంది ప్రభా ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రభా ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి, అలాగనే ముఖ్యమంత్రులు, మంత్రులు ప్రభా పై అధికారులతో మేము సత్సంబంధాలు కలిగి వారితో ఇదిగో ప్రభా వారితో అనుబంధం ఉన్నా, కానీ క్రీస్తు యొక్క అధికారానికి మాత్రం తను మేము భక్తి చేసినప్పుడు అయ్యా ప్రభా మేము లోబడాల్సిందయ్యా. నీ అధికారం లోబడితేనే ప్రభా నీ అందు విశ్వాసము, నీ అందు భయభక్తులు, నీ అందు అయ్యా మేము బిడలమని రుజువు చేయబడతామయ్యా. కనుక ప్రభు సొంత కార్యాలు కాకుండా నీ కార్యాలు ప్రభా మేము పాల్గొనుటకు దైవజనుడు చెప్పింది ప్రభా అది దేవుని మాటగా అని ప్రభా సేవకుడు గ్రహించే విధంగా సేవకుని ప్రభా వెంబడించిన వారు ప్రతి ఒక్క విశ్వాసం కూడా గ్రహించటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రభు స్తోత్రము తండ్రి. అలాగే ప్రభా నయమాను కూడా ప్రభా అద్భుతం జరిగిందయ్యా. దైవజనుడు చెప్పిన మాట ఫస్ట్ ఇబ్బంది పడ్డాడు, కానీ తర్వాత తండ్రి నచ్చ చెప్పినప్పుడు నిజమే కదా అని ప్రభా లోబడినప్పుడు అద్భుతం జరిగిందయ్యా. తన శరీర తత్వం నుండి విడిపించబడ్డాడు. తనకు ఏ విధంగా ఘనత విజయం ఉందో ఆ విజయాలలో అనుభవంగా ప్రభా సంతోషించాడు. అలాగా ప్రభా మేము అనుభవించడానికి సహాయించారు. మాలో ఉన్న ప్రత్యేకతలు, మాలో ఉన్నటువంటి అయా ప్రభా గొప్ప కార్యాలు, గొప్ప తాళంతులు, గొప్ప విజయాలు ప్రభా గొప్ప ఘనత అవంతా ప్రభా నీ అందు విశ్వాసంతో దైవజనుడు చెప్పినట్టుగా లోబడే విధంగా అయా అనుసరించినప్పుడు తండ్రి మేము దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు మేము నిండాలుగా అనుభవించగలుగుతాం. తృప్తిగా ప్రభా పాటించగలిగి ప్రభా సాక్షార్థంగా మేము దీవించబడతామయ్యా. అట్టి అనుగ్రహం దయచేయం. అయితే మాలో ఉన్న లోపాలు, నాలో ఉన్న ఇబ్బందులు, మాలో ఉన్నటువంటి అనారోగ్యం, మాలో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు, మాలో ఉన్నటువంటి సమస్యలు అదిగో ప్రభా సక్కులు చెప్పి ప్రభా వాటిని ప్రభా ఎదిగో ప్రభా ముందు పెట్టి ప్రభా ఇదే సాకులుగా చూసుకొని, ఇదే అభ్యంతరాలుగా చూసుకొని ప్రభా వాపోవద్దయ్యా. ప్రభా తండ్రి దేవునికి తెలుసు దాని నుంచి విడుదల చేయబట్టానికే దైవజనుడు చేత మాట్లాడుతున్నాడు. దానిలో నుంచి సంపూర్ణంగా ఇదిగో విడిపించడానికే దైవజనుడు ఇదిగో దేవుడి మాటగా పలుకుతున్నాడని గ్రహించడానికి సహాయం చేయం. ఆ స్థానపతి విధవరాలను విడిపించినట్టుగా ప్రభా నయమాను కుష్ఠత్వం నుంచి విడిపించబడినట్లుగా ఇదిగో ప్రభా స్తోత్రము తండ్రి ఈ శతాధిపతి యొక్క ప్రభావం స్తోత్రము తండ్రి తన దాసు స్వస్థపరిచినట్లుగా అతని పట్ల దేవుని పట్ల ఉన్న ఆయన విశ్వాస భక్తి రుజువు చేయబడినట్లుగా మేము రుజువు చేయబడలేయా. అట్టి ఆశీర్వాదము మేము అనుభవించుగాక, అట్టి ఆశీర్వాదం మాకు అనుగ్రహింపబడుగాక, అలాగ భక్తిలో నడిపించబడుగాక, అలాంటి విశ్వాసంలో మేము స్థలపరచబడుగాక. ప్రార్థన వద్దున్నాను. మా కొదవలు, మా ఇరుకులు, మాకున్న సమస్యలు అన్నీ విడుదల పొందుకుని విస్తరింపబడుగాక, విశాలం చేయబడుగాక, గొప్పగా ప్రభావ సమృద్ధిగా మేము నడిపించబడుగాక. అట్టి అనుగ్రహం దయచేయుటకే మాట్లాడామని నమ్ముచున్నాం. నీకే ఘనత మహిమ ప్రభావాలు ఆపాదిస్తూ యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. May the God bless you. Praise the Lord.